వాట్సాప్ కాల్ వస్తుంది. ఏంటో అని చెప్పి ఆన్ చేస్తే అందులో నుంచి ఒక అమ్మాయి బట్టలెప్ప తీసేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటనే లోపు ఈ వీడియోల్ని ప్రొజెక్ట్ చేసేసి ఆ తర్వాతన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటటువంటి సరికొత్త దందా. మరి కొంతమంది అత్యుత్సాహంతో ఎట్లాగ బట్టలు ఉడదీస్తుంది కదా అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు, కొంచెం నవ్వుతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళనైతే ఇక హనీ ట్రాప్లో పతాకిస్తాయి. ఇది సామాన్యుడే కాదట, కర్ణాటకలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అయ్యారట. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేల మీద కొందరు వల విసిరినట్టు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర సహకార మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో దీని మీద వివరణ ఇచ్చుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే సహా మొత్తం 48 మంది రాజకీయ నాయకులు దీనికి బాధితులుగా మారారని చెప్పుకొచ్చారు. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో సీడీలు, పెన్ డ్రైవ్లు ఫ్యాక్టరీ ఉన్నట్టు చెప్తున్నారని, నిజానికి 48 మంది నేతలకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్లు ఉన్నట్టు తనకు తెలిసిందని వివరించారు. పార్టీలకు అతీతంగా అధికార విపక్ష సభ్యులు బాధితులుగా మారారన్నారు. ఈ హనీ ట్రాప్ నెట్వర్క్ కేవలం కర్ణాటక పరిమితం కాలేదు, దేశమంతటా విస్తరించిందని చెప్పుకొచ్చారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం వలపోల్లో చిక్కున్నట్టు చెప్పుకొచ్చారు. కర్ణాటక ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్జ్ సైతం అసెంబ్లీలో వ్యవహారం మీద స్పందించారు. మంత్రివర్గంలోనూ సీనియర్ సార్జెంట్పై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాలు మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారు, ఇందులో భాగంగా హనీ ట్రాప్లకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక అందరూ కూడా అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. ఉన్నత స్థాయి దర్యాప్తు చేపిస్తాను హోంమంత్రి ప్రకటించారు.